కూటమి ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా దాని క్రెడిట్ కోసం జగన్ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని మంత్రి ఫరూక్ ఎమ్మెల్సీ బీజా రవిచంద్ర ధ్వజమెత్తారు. దిగజారుడు రాజకీయాలు, ఫేక్ ప్రచారాలకు చిరునామా వైసీపీ అని మండిపడ్డారు. ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారనే భ్రమతో ఫేక్ వీడియోలు, అబద్ధపు ప్రచారాలతో పనిచేస్తున్నారని విమర్శించారు. 5 ఏళ్లు విధ్వంసక, అరాచక పాలన సాగించిన జగన్ దేనికి క్రెడిట్ ఇవ్వాలో చెప్పాలని సవాల్ చేశారు. అమలాపురం గురించి వాళ్ళ ఆయన దోపిడీ చేశా. ఇప్పుడు ఈయన గనులకంతా దోపిడీ, వాళ్ళకి కావాల్సిన అందరికీ దోచిపెట్టేసినాడు. ఇప్పటికీ వాళ్ళ పేరు మీద జరుగుతారు కోట్లు తెచ్చుకొని. దానికి క్రెడిట్ ఇవ్వాలా? ఎక్కడ నేషనల్ హైవేలు ఎక్కడైనా చేసావా? ఆ ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వం గతంలో 5 ఏళ్ళలో 2018-19 శాంక్షన్ వర్క్స్ మధ్యలో నిలబడిపోయినాయి. ఇప్పుడు ఈయన కంప్లీట్ చేయడానికి వచ్చింది, కంప్లీట్ చేస్తూ ఉన్నారు. దాని క్రెడిట్ ఎవరికి ఇవ్వాలా? తెలుగుదేశం ప్రభుత్వానికి ఇవ్వాలా, ఆయనకి ఇవ్వాలా? ఆయన ఏం చేసినాడని క్రెడిట్ ఇవ్వాలా? ఎవడన్నా సొంతంగా చెప్పుకుంటాడు నా క్రెడిట్ అని చెప్పి? నేను ఎవరిని చూడలేటోళ్ళను సొంతంగా నా క్రెడిట్ అని చెప్పి ఈయన చెప్పుకుంటున్నాడు అంటే ఎంత సిగ్గుచ్చేట్టు, ఏం పని చేసామని చెప్పాలా? దేనికి మీకు క్రెడిట్ ఇవ్వాలి? పోలవరాన్ని నాశనం చేసినందుకు మీకు క్రెడిట్ ఇవ్వాలా? లేదా అమరావతిని విధ్వంసం చేసినందుకు క్రెడిట్ ఇవ్వాలా? రాజధాని లేనటువంటి రాష్ట్రంగా చేసినందుకు, రాజధాని పేరుతో 3 ముక్కలాట ఆడినందుకు మీకు క్రెడిట్ ఇవ్వాలా? లేక జే బ్రాండ్స్ పేరుతో లక్షల మందిని అనారోగ్యం పాలు చేసినందుకు మీకు క్రెడిట్ ఇవ్వాలా? పాస్ పుస్తకాలపై ఈ దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా మీ ఫోటోలు ముద్రించుకున్నందుకు మీకు క్రెడిట్ ఇవ్వాలా? ఏ మంచి పని జరిగినా క్రెడిట్ చోరీ అని మాట్లాడుతున్నటువంటి మీరు రాయలసీమకి, ఈ రాష్ట్రానికి మీరు చేసినటువంటి నష్టానికి, అది సాగునీటి రంగమైనా తాగునీటి రంగమైనా పరిశ్రమలు వెళ్ళగొట్టడంలో ఘనత సాధించినటువంటి మీకు క్రెడిట్ ఇవ్వాలా అని చెప్పి అడుగుతున్నాం.